అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. ఈ రోజు వీడియో లేట్ అయినందుకు ఏమనుకోకండి దోస్తులు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే పెట్టుర్రి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు ప్లీజ్. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండంగా వేరే మగాడుతూ ఉంటే పార్ట్ 104 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. మా నానమ్మ అసలు ఎందుకు అట్లా అంటుంది? నేను గంత మంచిగా ఉన్నోన్ని పెళ్లి చేసుకుంటా ప్రేమిస్తున్నానంటే సంతోషపడాలి గాని గాడెందుకు అని అంటాంది అసలు. రోజుండవ్వా ఏంటిదే నానమ్మ? ఆడు అద్దు బిడ్డ, నువ్వు ఆన్నెట్లా ప్రేమించినవు ఏం కథ? అరే నాకు నచ్చిండు, నేను ప్రేమించిన, నీకేమైతుందే? ఆ గంత మంచి ఆస్తున్నోన్ని అన్నున్నోన్ని ప్రేమించింది, మంచిగా నా మనవరాలు ఇక్కడనే ఉంటుందని నువ్వు సంతోషపడాలి కానీ ఆడొద్దు అని ఆడు వీడు అంటున్నవేంది అసలు? అరే నేను చెప్పే ముచ్చట ఇనవ్వజరా. నువ్వు నాకు ఏ ముచ్చట చెప్పకే నానమ్మ. ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలకే అంత నాకు మంచి అనిపించలేదు. నువ్వు ఇక్కడ నుండి పో ప్లీజ్. అరే ఇనవా నేను చెప్పేది? లేదేం లేదు, జర నువ్వు ఇక్కడ నుండి పోయే, నీ కాలు మొక్కుతా, నాకు పిచ్చి లేపకు. ఈ పిల్ల చెప్పు తింటలేదు, నేను ఏం చెయ్యాలి? ఏందో చెప్తుంది. మా డాడీ తోటి మా మమ్మీ తోటి చెప్పి ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటా. ఏం చెయ్యాలి నేను? ఎట్లా చెయ్యాలి? ఈ పిల్లకు ఎట్లా సంపాదించి చెప్పాలి నేను? నర్సవ్వతోట అందున నర్సవ్వ అయితే 2 ఉతికైనా కూడా మా జున్నును మార్చుతుంది. అదేమంటదో నర్సవ్వకి చెప్తే? పిల్ల మొత్తం ఆన్ దగ్గరికి పోవట్టే, ఆన్ దగ్గరనే ఉండబట్టే అసలు వాడు నా పొల్లను ఏం చేసిండు ఏం కథ? వానింటే పోతా, వాని సంగతి ఏందో చెప్పత్తా నేను గాని వాడేమనుకుంటాడో మరి. ఆ పొల్లనేమో ఇట్లా చేసి పాడేయండు, అలా తెంబడబడ్డాడు కొన్ని రోజులు, ఇప్పుడేమో నా పొల్ల ఎంబడబడతాడు. వీడు ఉన్నాడా లేదా ఇంట్లో? సంగతే యుత్తా. ఉన్నరా ఎవరన్నా? తప్పుడు చేయరు. ఆగో అమ్మమ్మ నువ్వేనా? దా. అమ్మమ్మనా? అమ్మమ్మ ఎవతరా నీకు? అయ్యో గట్లంటనవేంది? మరిగా నువ్వు నా మనవరాల్ని ఏం చేసినావురా? నీ దిక్కు మలుపుకున్నావు. నీకు కొంచెమన్నా సిగ్గు మానం శరం ఏం లేదారా? నీకు నా మనవరాలే దొరికిందారా? అసలు నా మనవరాలు నీకెట్లా పరిచయం అయింది? ఎక్కడి నుండి మొదలైంది మీ కథ? అబ్బో ఈ ముసల్దానికి తెలిసిందా? అయితే తెలిస్తే భయం ఏమున్నది? ఎట్లనో మొదలైందవ్వా మా కథ. మీ మనవరాల్ని మంచిగా చూసుకుంటా, మంచిగా పెళ్లి చేసుకుంటా, ఈ యువరాన్ని ఎత్తా నా ఆస్తికి. అవునా? నీ ఆస్తికి వివరాన్ని ఎత్తవా నా మనవరాల్ని? నా మనవరాలకేం లేకున్నదారా నీ దగ్గరికి రావనీకి? అసలు నువ్వు నా మనవరాల్ని ఎట్లా బుట్టలేసినావు? నీకేం హక్కు ఉందని బుట్టలేసినావురా జట్ట బాడుకోవు? ఓ మాటలు మర్యాదగా రానియ్యి, అర్థమైతుందా? నీ మనవరాలు నేను మనస్ఫూర్తిగా లవ్ చేసుకుంటున్నాం, ఒకరినొకరం మంచిగా అర్థం చేసుకున్నాం, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. నువ్వు అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అమ్మమ్మ, చెప్తానా? మళ్ళా అమ్మమ్మ అంటవేమ్రా? నాలుక కోత్త ఇంకోసారి అమ్మమ్మ అంటే. అబ్బా బాడుకోవు నువ్వు. అప్పట్లా లతను ఎంత గోస ఉచ్చుకున్నావురా? దాంతోటి కావాలి, దాన్ని పెళ్లి చేసుకుంటా, అది కావాలా అని దాన్ని ఎంత అంగడంగడి చేసినావు, దాన్ని ఎత్తుకపోయి దాచిపెట్టినావు కూడా. ఇవన్నీ మర్చిపోయి నా పొల్లని ఎట్లా అది చేసినావురా నువ్వు? ఇగో గతం జరిగిపోయింది. నేను ఆమె మీద మనసు పడ్డగాని ఆమె నన్ను ఒప్పుకోలేదు. ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నా గాని ఆమె నన్ను పెళ్లి చేసుకొని అన్నది. ఆమె కూడా పెళ్లి అయిపోయింది కదా, పిల్లలు ఉన్నారు కదా, నేను ఎప్పుడో వదిలేసిన. కానీ నీ మనవరాలు నాకు పరిచయం అయింది. అయినప్పటిది ఆమెకు నేను నచ్చినా, నాకు ఆమె నచ్చింది. మేమిద్దరు మనసులు కలిసిపోయినాయి. ఏం కలిసిపోయినాయి? మనసులు కలిసిపోయినాయా? అవునా? నీకు మనసున్నది, అది కలిసిపోతుందా? ఒకటి ఓంగానే ఒకదాన్ని పట్టుకొని ఉండే బాడుకోవు నువ్వు నా మనవరాల్ని ఎట్లా మోసం చేసినావురా? ఇగో నా ఇంటికి వచ్చినావు అమ్మమ్మ, నీకు మర్యాద ఇస్తానా, నువ్వు మర్యాదగా మాట్లాడు. చెప్తానా? అయిందేదో అయిపోయింది. నీ మనవరాళ్ళు నన్ను ఇష్టపడుతుంది, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. నీ కొడుకు కోడలు కూడా చెప్తుందట. చెప్పినాక మేము పెళ్లి చేసుకుంటాం. ఆమె ఇక్కడనే ఉంటుంది. ఆమెను ఎంత మంచిగా చూసుకుంటానో నువ్వే చూస్తావు.
అబ్బో నా పానం పోయినా మంచిదే గాని నిన్ను ఇచ్చి నేనెందుకు ఎత్తనా మనవరాలకు. నీ సంగతి అంతా చెప్తానా మనవరాలకు. లతెంబడ పడ్డాడు, లతనికి ఇట్లా చేసిండు గట్ల చేసిండు అని వాడు పెద్ద మోసగాడు అని చెప్తా. నా జున్ను ఇవన్నీ చెప్పిందంటే నిన్ను ఇక నీ ముఖం కూడా చూడది. అబ్బో మీరు గా పని మాత్రం చెయ్యకుర్రి. నేను ఏదో చేసినా అయిపోయింది, నా తప్పే అయింది, దానికి మీ కాళ్ళ మీద పడమన్నా పడతా గాని ఇవన్నీ ముచ్చట్లు నా జున్నుకు చెప్పి నా జున్ను మనసు మార్చకుర్రి. నేను జున్ను లేకపోతే బతకలేను. బతకకపోతే సావు, నువ్వు బతుకుతేంది సత్య మాకేంది. నా ఏం తెలివని పిల్లను భలే బుట్టలేసినవు పో. పుట్టలేసుడు కాదమ్మా, మేము ప్రేమించుకున్నాం అంటన్నా. ఏం ప్రేమించుకున్నారు నీకు ఒక్కటి పోతే ఒక్కదాని మీద ప్రేమ ఉట్టుకత్తదా? ప్రేమ అనేది ఒక్క ఆడదాని మీదే ఉంటది గాని. అదే అమ్మా, నాకు మీ జున్ను మీదనే ఉన్నది. అబ్బో ఏడున్నది, అదంతా కామంతో కూడిన ప్రేమ అంటారు. అర్థమైతుందా? ఒక్క ఆడిది దగ్గరికి రాపోతే ఇంకో ఆడదాన్ని బుట్టలేసుకొని దగ్గరికి తీసుకొని వాడుకొని వదిలేసే రకం నువ్వు. మాకు తెలియదా నీ గురించి చూస్తలేమా? అరే ఏందవ్వా నువ్వు గట్లా మాట్లాడుతావు? నేను ఎవరిని వాడుకున్నా, ఎవరిని వదిలిపెట్టినా? ఒక అతనే చేసుకుందామని అనుకున్నా, కానీ ఆమె నేనేం చెయ్యలేదు. అర్థమైతుందా? మరిగా అసలు నీకు నా మనవరాలు సోల్తే ఎట్లా కలిసింది? మధ్యలో ఉన్నోళ్ళు ఎవరు, నీ కంట పెట్టినోళ్ళు ఎవరు? నాకు వాళ్ళ పేరు తెలవాలే. అరే మధ్యలో ఉండేవాళ్ళంటూ పెడతారవ్వా. మేమే ఇద్దరం కలుసుకున్నాం. ఆమె నాకు నచ్చింది, నేను ఆమెకు చెప్పేసిన, ఆమె కూడా నువ్వు ఇష్టమని అన్నది. ఇక అప్పటిసుంది మేము మంచిగా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, మేము మాట్లాడుకోవటి మస్తు రోజులైతుంది. అబ్బో అబ్బో అబ్బో, నాకు తెలియకుండా దొంగ ముడగి ఇవన్నీ నడిపిందా నా మనవరాలు? నా కొడుకు తెలిస్తే నన్ను ఏం లేదు సంపి నరికి బొంద పెడతాడు. అయ్యో నువ్వు నన్ను తిట్టినా పడతా గాని నువ్వు జున్నును మాత్రం తిట్టకు. నాకు కాబోయే భార్య ఆమె. నువ్వు ఆమెను అనాల్సిన అవసరం లేదు. మీరు ఎవ్వరేం పెట్టకున్నా మంచిదే. నేను నాకు భార్యగా చేసుకొని ఆమెకు కావాల్సినవి అన్ని ఇచ్చి నా ఆస్తికి రాణించేస్తా. అరే మళ్ళా గదే మాట మాట్లాడతావేం రా భార్య అని? నా పానం ఉండగా నీకు జున్నును ఇచ్చి చేయనియ్యా. నువ్వు ఆప్తావా? నీ వల్ల అస్సలు కాదు. అమ్మా నేను మంచిగా చెప్తున్నా ఇను. మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడ్డాం కాబట్టి ఆమెను పెళ్లి చేసుకుంటా. మీరు కూడా వచ్చి ఇదే ఇంట్లో ఉండుర్రి. మిమ్మల్ని కూడా సచ్చేదాకా సాది పారేస్తా నేను. గుంజిగానివి నేను నీ ఇంట్లోకి వచ్చి ఉంటా. నా ఈ గుంజిగాడు సాత్తడని నాకేం అవసరం రా నువ్వు సాదుడు? నాకు కొడుకులేడా? అయ్యో గట్లా మాట్లాడకమ్మా, జర నీ పుణ్యం ఉంటది. నేను కూడా ఉన్నా. నేను కూడా నీ మనవరాలి భర్తను కాబట్టి నేను కూడా నీకు మనవన్నే అయితే కదా. కట్టేదిరా ఇడ కట్టుంట మంచిగుండు పొద్దును. నీ అక్క మళ్ళా మనవరాలు మనవడు అని అంటున్నావు. నువ్వెవనివి? నీ కథ ఎక్కడిది? నా పొలని ఏం చేసినావు? ఇక నలుగురికి ఎప్పి పట్టుకొచ్చి నిన్ను పొట్టు పొట్టు అనిపిస్తా నేను. నువ్వెందుకమ్మా ఇట్లా మాట్లాడుతున్నావు చెప్పు. నేను నిన్ను మంచిగా చూసుకుంటా అంటున్నా. మీ జున్నును మంచిగా చూసుకుంటా. మీ జున్నును మంచిగా చూసుకోకపోతే మీరు ఈయన్నే ఉంటారు కదా, ఈయన్నే చూస్తారు కదా. తర్వాత మీరు ఏం చేసినా కూడా మంచిదే. నన్ను అప్పుడు నేను చావడానికైనా సిద్ధమే. నేను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన జున్నును ఆమె నాతోటి ఉంటే చాలు అని అనుకుంటున్నా. ప్లీజ్ దయచేసి మమ్మల్ని విడదీయకండి. విడదీయకండి అని అంటున్నావారా? విడదీసుడే. ఈ పొల్ల రోజు ఎటు పోతుందో అని నేను అనుకున్నా. ఆహా పొద్దుగాల పడితే సాయంత్రం దాకా నీ ఇంటికాడ ఉంటాందా? నా పొల్లని ఏం చేసినావో, నా పొల్లకి ఏం మందు మరుగు పెట్టినవో, మరుగు మందు పెట్టి మలుపుకున్నావు నా పొల్లను. దొంగ వాడుకోవు. ఆ ముసలోనికి తెలిస్తే బీపీ పెరిగి సత్తడని చెప్పక నేను ఒక్కదాన్నే వచ్చినా. మర్యాదగా చెప్తున్నా, నా పొల్ల జోలికి రాకు, నా పొల్ల వార్తకు రాకు, నా పొల్లతోటి మాట్లాడకు. బరాబరి ఎత్తా మాట్లాడతా. నీ పొల్లతో మాట్లాడకపోతే నేను ఉండలేకపోతున్నా. అర్థమైతుందా? నీ పొల్ల నాతో కూడా మాట్లాడంది ఉండది. నేను ఉండిపిత్తా, నా పొల్లని నేను మార్చుకుంటా. ఆ పని ఎత్త మాత్రం నా సావే చూస్తావు. సత్తే చావు, మాకేంద్రా నువ్వు సత్తే? నీ పేరు రాసే సత్త నేను. ఇక నాకున్న బలగం అంతా వచ్చి నిన్ను చంపుతావు. నేను చచ్చినా మంచిదే నా పొల్ల గురించి. కానీ నా పొల్లను నీ చేతుల పడి నరకం అనుభవించుడు అవంతా చూడలేను నేను.
అరే మల్ల నరకమంటవేందవ్వా, నేను బంగారం లెక్క సాదుకుంటా నీ పొల్లనంటే నువ్వు ఇప్పుడు నా గతము ఆమెకి చెప్పి మమ్మల్ని దూరం చేస్తే మాత్రం నీ పేరు రాసి నేను సావకపోతే ఏమైందని అడుగు. ఏ చెప్పుదా, బరాబరి చెప్తానా మనవరాలకు. చెప్పుకపో, నువ్వు చెప్పుకపో, నేను ఇప్పుడే ఫోన్ చేస్తావు. చేసుకో. నేను నా మనవరాలకు నిజ నిజాలు చెప్పినాక నా మనవరాలు నిన్ను తూ అంటది. అట్లా అనేటట్టు చేయకపోతే ఏమైందని అడుగు. అవునా, అయితే పో, చెప్పుపో, నువ్వు ఇప్పుడు చెప్పాలే చూడు. ఓ తాగు చెప్పుతా. నువ్వు నా మనవరాలు జోలికి అత్తే మాత్రం మంచిగానే ఉండదు. నేను చెప్తున్నా, మర్యాద కొద్ది చెప్పినప్పుడు ఇను, లేకపోతే చూసుకో. నేను నువ్వేం చేసినా ఏం అది చేసినా కూడా నేను వినను. నాకు నీ మనవరాలంటే పానం, ఆమె గురించి పానం ఇడుచుకోవడానికైనా సిద్ధమే. అదే పానాన్ని దూరం చేస్తాగు. నా మనవరాలకు అన్ని ఎప్పు తాగు. అట్లా చెప్పి దూరం చేస్తే నా సాగు చూస్తావు. గుంజిగా నువ్వు సత్తజావు, నాకేంది. అబ్బో, ఈ ముసలిది పోయి చెప్పినా చెప్తుంది. నేనేం చేయాలి ఇప్పుడు, నాకేం అర్థమైతలేదు. జున్నుకి చెప్తే ఆయనతో జున్ను ఆ మాటలు పట్టించుకొని నన్ను దూరం పెడితే ఎట్లా? ఆమె నన్ను దూరం పెడితే సచ్చే పోతా నేను. ఇక ఏం చెయ్యాలి నాకు అర్థమైతలేదు. రాజన్న ఏడున్నాడు, ఒకసారి ఫోన్ చేస్తా. హలో, చెప్పు. ఏడున్నావు రాజన్న? నేను ఆవిడ మా కుట్టంకాడున్నా. ఏమైంది? ఏం లేదు రాజన్న, అర్జెంటుగా నీతోటి మాట్లాడాలి, రావాలా అక్కడికి? రా మరి రా. సరే సరే వస్తానా. ఏం పని? ఫోన్ చేసి ఏమో అర్జెంటుగా మాట్లాడాలని అంటాడు. నాకే సాతనై పాడైతలేదు. 2 సూదులు వేసుకున్నాక కొంచెం జర లేచినియల్లా. ఈ బండ మీదనైనా కూసుందాం, నాకు నిల్చోవడానికి అసలే ఓపికలేదు. ఏడింకా అత్తలేడు కదా. హలో రాజు, నేను లతని. చెప్పు లత, ఏమైంది? ఏం లేదు రాజు, జ్వరం తక్కువైందా నీకు? గదే మరి నిన్నంత నీరసంగా ఉంటివి, గట్ల పడిపోతివి. జర తక్కువైంది. 2 సూదులు వేసుకున్నా, ఇక గోళీలు వేసుకున్నా, కొంచెం మంచిగానే ఉన్నా. అవునా రాజు? సరే సరే తీ. ఏడున్నావు? ఏం లేదు, గిట్ కొట్టంకాడ ఉన్నా. సురేష్ ఫోన్ చేసిండు, గిట్లా నీతో అర్జెంటుగా మాట్లాడాలి రాజు, ప్లీజ్ ఎక్కడున్నావు అది ఇదని అన్నాడు. ఆయన ఏదో కంగారుగా వేసిండు, మరి ఏమైందో ఏం కథనో. ఇక్కడ ఉన్నా అని చెప్పినా, అంటే వస్తాన్న ఇప్పుడే అని అన్నాడు. అవునా, ఏమైందన్నట్టు మరి? ఏమో నాకు కూడా తెలియదు. అవునా, సరే సరేలే. మరి ఏం జరిగిందో ఆయన వచ్చినాక ఏం మాట్లాడతాడో నాకు ఫోన్ చేసి చెప్పు. సరే సరే చెప్తాలే. లేకపోతే వీలుంటే నువ్వు కూడా ఇటు రాలేవు, మరి ఆయన అత్తాడు కదా. ఎందుకు రాజు, మళ్ళీ ఎవరైనా చూస్తే పరిశాను. సరే సరే తీ, మరి నేను మళ్ళీ ఎత్తావు. సరే. ఏమైంది గట్లున్నావు? రాజన్న ఏం చెప్పాలి, ఏం కథ? జున్ను మా ఇంటికి వచ్చుడు, ఆ ముసల్ది మల్లవ్వ చూసినట్టున్నది. ఇవాళ మా ఇంటికి వచ్చి పెద్దలొల్లి కాదు. అవునా, ఏమన్నది? నువ్వేంద్రా మా పోరిని పట్టినావు? అసలు మా పొల్ల నీకు ఎట్లా సోపతయింది? ఎందుకు బుట్టలేసినావు? ఏం చెత్తా అని బుట్టలేసినావు అని పెద్ద లొల్లి వేసింది. నిన్ను ఆ పొల్లను విడదీత్త నేను. అప్పట్లా లత విషయంలో నువ్వు గట్ల చేసినావు, నీకు సిగ్గు లేదారా, మానం లేదారా? మళ్ళా నా పొల్లను పట్టినావు, ఎందరు కావాలరా నీకు? అది ఇదని మస్తు తిట్టింది రాజన్న. ఓర్ని, మరి నువ్వేమన్నావు? నేను అప్పుడేదో లతను ఇష్టపడ్డా, అట్లా చేసినా, కానీ నేను ఆమెను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. నాకు జున్ను అంటేనే ఇష్టం. జున్నును నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. ఆమెను పెళ్లి చేసుకుంటా, నా ఆస్తికి యువరాన్ని చేస్తా. కావాలంటే మీరు కూడా ఇక్కడనే వచ్చి ఉండండి, మిమ్మల్ని కూడా మంచిగా చూసుకుంటా. అమ్మా ప్లీజ్ జున్ను నన్ను విడదీయకుర్రి, విడదీస్తే మాత్రం మీ పేరు రాసి నేను చచ్చిపోతా అని చెప్పిన. ఓర్ని, గింతైందా కథ? మరి జున్నుకి ఏమైనా చెప్పిందా ఏంది? ఆయనతో చెప్తే ఆమె మనసు ఎట్లా మారుతుందో ఏం కథనో. అబ్బా రాజన్న, నాకు మస్తు భయం అవుతుంది. నువ్వేదన్నా ఆలోచించి చెప్పవా ప్లీజ్? జున్ను నా నుండి విడిపోతే మాత్రం ఇక నేను చచ్చే పోతా. నేను ఆమెలేంది బతుకా. ఓర్ని అవ్వ, ఇది ఎక్కడి గోసా? నేను చెప్పుతా, జున్ను నీ నుండి దూరం చేస్తా అని ముసలిది టక్క టక్ ఉరికింది. నాకు మస్తు భయం అవుతుంది రాజన్న, ఏం చేద్దాం చెప్పు. ఓర్ని అవ్వా, ఏం చేద్దాం, ఏం చేసుడు ఇప్పుడు? పుష్కన జున్నుకి చెప్పింది అనుకో, జున్ను ఏమనుకుంటుంది? లతక్క గురించి వచ్చినావు నువ్వు, నా గురించి రాలేదు, నన్ను ఇట్లా మోసం చేయాలని వేసిర్రు అని ఆమె మనల్ని అందరిని అంటది.
గదే గదే గాని ఈ ముచ్చట ఆమెకు తెలిస్తే నా నుండి విడిపోతుంది కావచ్చు రాజన్న. ప్లీజ్ ఏదో ఒకటి చేసి నన్ను బయట పడగొట్టవా. నేను ఆమె లేకపోతే బతకలేను. నేను సరే చేసిన కావచ్చు తప్పులు, కానీ నేను ఆమెను తప్ప ఎవరిని అంత మనస్ఫూర్తిగా ప్రేమించలేదు, దగ్గరికి తీసుకోలేదు. నేను ఆమెకు బానిసనైపోయినా. రాజన్న ఏం చేద్దాం చెప్పు. నువ్వు ఒకసారి జున్నుకు ఫోన్ చేయి, ఏం చేస్తుందో చేసి ఏమనాలి. ఏం లేదు, ఏం చేస్తున్నావు అని అడుగు. ఎట్లా మాట్లాడుతుందో ఈయని ఆమె మంచిగా ఉండేది ఉంటే ఒక్కసారి లతోళ్ళ ఇంటికి రమ్మాను ఆమెను. సరే సరే రమ్మంట. నేను లతకు ఫోన్ చేస్తా, జున్ను అచ్చుడితోటే నువ్వు తీసుకొని ఒకసారి పొలంకి వెళ్ళి రా అని చెప్తా. సరే రాజన్న. హలో జున్ను. చెప్పు. ఏం చేస్తున్నావు జున్ను? ఏం లేదు, అట్టినే ఉన్నా. ఏమైంది? ఏం కాలేదు కానీ ఒకసారి లతక్కోళ్ళ ఇంటికి పోవా? ఎందుకు? నాకు సాధన అయితే లేదు. ఊకెందుకు తిరగాలి చెప్పు నేను? అబ్బా గట్ల అనకు, ఒక అర్జెంట్ అయినా ముచ్చట నీకు చెప్పాలి. ప్లీజ్ తొందర పోవా. నువ్వు ముచ్చట చెప్పడానికి గాలింటికి నేను ఎందుకు పోవాలి? అదేదో చెప్పచ్చు కదా ఇక్కడనే. ప్లీజ్ జున్ను, నేను చెప్పింది నువ్వు జర, నీ పుణ్యం ఉంటుంది, నీకు కాళ్ళు మొక్కమంటే మొక్కుతా గాని. ఏమైంది? ఎందుకు అంతగానం అదవుతున్నావు? చెప్తా, నువ్వైతే పో లతక్కోళ్ళ ఇంటికి. సరే సరే పోతానావు. సరే జల్దీ పోతున్నా అన్నది రాజన్న. సరే ఆగు, నేను లతకు ఫోన్ చేస్తా. హలో రాజు. ఏం చేస్తాన్నావు లత? ఏం లేదు ఏం లేదు. అయితే జున్ను మీ ఇంటికి వస్తాంది, ఒకసారి ఆమెను తీసుకొని పొలం కాడికి వస్తావా? లేకపోతే నేనే ఈ సురేష్ని తీసుకొని మీ ఇంటికి రావాలా? ఒక అర్జెంట్ అయిన ముచ్చట మాట్లాడాలి. అవునా, ఏమైంది? ఫోన్లో చెప్పరాదు లత, నేను అత్తే మాట్లాడతా గాని. ఏమైందంటే? ఏం లేదు, మల్లక్కకు తెలిసిందట. తెలిస్తే మల్లక్క ఈ దొరల ఇంటికి పోయి ఫుల్లు లొల్లి పెట్టిందట. అదే బాధపడుతుండయినా జున్నుకు చెప్పి, జున్నును నీ నుండి విడిపిత్తా, మిమ్మల్ని విడదీత్తా అని మల్లక్క కోపం మీద ఉరికిందట. పుష్కన జున్నుకి ఏమన్నా చెప్తే జున్ను మారిపోతే నా బతికెట్లా అని ఎడతాండొచ్చి. గంతగనమైందా రాజు? అవునవును. అయితే మాట్లాడదామని జున్నుకు ఫోన్ చేసి చెప్పినా, చెప్పిండు ఆయన రమ్మని. మీ ఇంటికి వస్తా అన్నది. మరి మా అమ్మాల్ని మీ ఇంటికి రమ్మంటావా, లేకపోతే పొలం కాడికి వస్తారా? ఇప్పుడు పొలం కాడికి ఏమొస్తాం కానీ మరి మా ఇంటికి రారి. మా అమ్మ మా బాపు లేరు, పిల్లలు స్కూల్ వేర్రు. మరి ఆ పిల్లగాన్ని తీసుకొని రా. సరే సరే లత, అత్తన్నం. ఆ పిల్లత్తే ఆడ ఉండుమాను, సరేనా? సరే ఉండమంట, మీరైతే రారి. వాళ్ళ ఇంట్లోకి రమ్మంటుందా? ఇక ఇంటికే రమ్మంటుంది. ఇక పొలం కాడికి మళ్ళా పోతే మళ్ళక్క ఇట్లా పుస్తకం మళ్ళా చూసిందనుకో, మళ్ళా లత మీదకి వస్తుంది. అవును, మరి పోదంపా రాజన్న. నాకు కాలు చేతులు అన్నీ మనుకుతున్నాయి, భయం భయం అవుతుంది. ఏం కాదు, ఆగు. సరే. ఇది ఎక్కడి కాక ఈ మల్లక్కకు తెలిసి ఆనిపోయి లొల్లి పెట్టిందనంటే నా విషయము అంతా తెలుసు కదా మల్లక్కకు. అందుకే నువ్వెందుకురా గట్ల చేసినావని లొల్లి పెట్టచ్చు. వామ్మో, నాకు భయమై పాడైతుంది. పూసుకొని అటు పోయి పోయినా ఆమెది కత్తదా ఏంది? నేను ఓటు చేద్దామంటే ఓటు అవుతుంది నాకు. ఏం జరుగుతుంది ఏం కథ? బాబో దేవుడు, నా మీదకైతే రావద్దు. లతక్క. జున్ను ఏమైందిరా? ఏం లేదు లతక్క. అయితే సురేష్ ఎందుకో ఇక్కడికి రమ్మని అన్నాడు, అందుకే వచ్చిన. అదే నాకు కూడా ఫోన్ చేసిండ్రా రాజన్న, మీ ఇంటికి వస్తున్నావు అని. లేకపోతే పొలం కాడికి వస్తారా అని అన్నాడు. ఎందుకు ఏం విషయం అని అంటే వచ్చినాక మాట్లాడతామని అన్నారు. ఇప్పుడు పొలం కాడికి ఏం వస్తామని చెప్తే సరే మీ ఇంటికి రమ్మంటావా అంటే రమ్మని చెప్పినా. వస్తారట. ఏమైంది? ఏం ముచ్చట మాట్లాడతారు అసలు ఇల్లు? ఏమో రా, కూసుందురా బల్ల మీద. ఎందుకు తీలతక్క, కింద కూసుందాం, వాళ్ళ అత్త మీద కూసుంటారు. తిన్నవా రాజును? తిన్న లతక్క. ఏం కూర వండింది మీ నానమ్మ? ఏమో ఏమండిందో, నేను తొక్కేసుకొని తిన్నా. సరే సరే వచ్చిరు కదా, దారి కూసోర్రి. ఏమైందిరా గట్లున్నావు? ఏం లేదు గాని. చెప్పు రాజు, ఏమైంది? జున్ను, మీ నానమ్మకేమన్నా ముచ్చట తెలిసిందా? వీళ్ళకెట్లా తెలుసు? ఎందుకు, ఏమైంది? చెప్పు జున్ను, నువ్వు మీ నానమ్మకు తెలిసిందా నువ్వు మా ఇంటికి వచ్చినట్టు? అవును తెలిసింది. ఆమె నన్ను మీ ఇంటికి వచ్చుడు చూసింది. నా వెనకాల ఫాలో చేసి చూసింది. రోజు పొద్దున పోతున్నావు, సాయంత్రం దాకా ఏడుంటున్నావు అని నా వెనకాల వచ్చింది. అయ్యో జున్ను, రోజు పోయినవేంది సురేష్ వాళ్ళ ఇంటికి?
ఆ రోజు పోయిన లతక్క ఆయననా వదిలిపెట్టి నాకుండ బుద్ధి అయితలేదు, నన్ను వదిలిపెట్టి ఆయనకుండ బుద్ధి అయితలేదు. అందుకే ఇంటికాడ ఏం టైం పాస్ అయితలేదని నేను ఆయన దగ్గరికి పోయినా. ఆయన తోటి పొద్దంతా గడిపి ఇంటికి వచ్చిన. ఇక మా నాన్నమ్మకి ఏమనిపించిందో ఒక రోజు నా వెనకాల ఫాలో చేసినట్టున్నది. చేసింది వచ్చినాక ఇక తిట్టింది, ఎందుకు ఇట్లా ఎత్తాను అసలు అది ఇదని. నిన్ను తిట్టుడు కాదు, నా ఇంటికి వచ్చి నన్ను పొట్టు పొట్టు తిట్టింది ఇంతకు ముందు. అవునా? అవును జున్ను, నాకైతే పిచ్చి లేచింది. ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది. నేను మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినా అమ్మమ్మ అని. ఆ అమ్మమ్మ ఎవతరా నీకు అమ్మమ్మ? నువ్వు నా పొల్లని ఎట్లా బుట్టలేసినావు, నా పొల్లను వదిలిపెట్టు, లేకపోతే జున్ను నుండి నీకు ఎన్నో జున్నుకు మాయ మాటలు చెప్పి ఆమెను నీ నుండి దూరం చేస్తా అని మస్తు తిట్టింది. అసలు మా నాన్నమ్మకు ఏం పుట్టింది రోగం? గింత మంచియోడు దొరికిండు మా జున్నవ్వకు, ఊళ్ళోనే ఉంటది, మమ్మల్ని కూడా ఇవ్వుతుంది అన్నట్టు ఉండాలి గాని అసలు మా నాన్నమ్మ ఎందుకు ఇట్లా చెప్తాంది? గదే గాని ఏమైందో ఏమో సురేష్ని బాగా తిట్టిందట, బాధపడతాడు. అయ్యో నువ్వు గట్ల బాధపడకురా, నేను మా నానమ్మతోటి మాట్లాడతా గాని. లేదు జున్ను, ఆమెనట సురేష్ను మస్తు బెదిరించిందట. నువ్వు సచ్చినా మంచిదే, ఎవరి గురించి సత్తావు సత్తే సావు గాని నా మనవరాల్ని మాత్రం నీకు ఇచ్చి పెళ్ళి అయ్యా, ఇప్పుడు పోయి నా మనవరాలకు అన్ని చెప్పి నీకు దూరం చేస్తా అని వచ్చిందట. ఆమె ఏం చెప్పినా నేను నమ్ముతానా సురేషు? నీ గురించి నాకు తెలియదా? నీతోటి ఉన్న క్షణాలైనా, నువ్వు నన్ను చూసిన విధానమైనా నాకు అన్ని నీ గురించి అర్థం కాలేదా? నువ్వు గామేమో అన్నదని నువ్వు గిట్లా బాధపడుతున్నవేంది? ఇక బాధ అంటే నాకు ఆమె అన్న మాటలకు కాదు జున్ను బాధపడు అనేది. ఆమె నిన్ను నా నుండి విడదీత్తా అన్న చూసినవా, నాకు ఆ మాటకి మస్తు భయం అవుతుంది. ఆమె పుష్కన వచ్చి నా గురించి లేనిపోని ముచ్చట్లు చెప్పి నిన్ను నా నుండి దూరం చేస్తే నేనేం కావాలి? నేను చచ్చిపోతా అని చెప్పినా, చచ్చిపోతా అన్న కూడా నువ్వు సత్తే సావు కానీ నా మనవరాల్ని నీకు దక్కనియ్యా అనుకుంటా వచ్చింది చున్ను. పుష్కన నువ్వు ఆమె మాటలు పట్టుకొని మారిపోతే నా పరిస్థితి ఏంటి? అవును జున్ను, అయితే పాప వినే ఇంతగానం బాధపడుతుండు నీ గురించి. మళ్ళక్క మళ్ళీ నిన్ను ఎట్లా మార్చుతుందో అని. ఏమ నాన్నమ్మ ఏం చెప్పినా నేనెందుకు నమ్ముతా? నాకు వీని గురించి తెలియదా? తెలిసే కదా నేను వీనితోటి మూవ్ అయినా. వీడు నన్ను ఎంత మంచిగా చూసుకున్నాడో తెలుసా అలా తక్క. నేను వాళ్ళ ఇంటికి పోతానైతే నాకు మా అమ్మ నాన్న కూడా ఇంతవరకు అంత మంచిగా సేవలు చేయలేదు తెలుసా. అంత మంచిగా చూసుకున్నాడు నన్ను. నాకు తెలియదా? ఎవరెన్ని చెప్పినా నేను ఎందుకు నమ్ముతా? ఏమో జున్ను, చెప్పలేం ఏం చేస్తుందో, ఏమన్నా మందే పెడుతుందో. నాకు మంది ఎందుకు పెడుతుంది? అన్ని పిచ్చి మాటలు మాట్లాడుతావు. అదే కానీ మరి ఇప్పుడు ఏం చేద్దామని అంటావు చెప్పు? మీ నానమ్మకు తెలిసి మరి నీతో ఏం మాట్లాడుతుందో, నిన్నేమంటదో? నేను నిన్ననే చెప్పిన ఆమెకి, నేను వాడినే చేసుకుంటా, నాకు వాడంటేనే ఇష్టం, నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నాకేం చెప్పకు వాని గురించి అని చెప్పిన. అయినా చెప్పినాక నీ దగ్గరకు వచ్చి నిన్ను తిట్టుడు ఎక్కడిది? అట్లా తిట్టచ్చునా అసలు? ఇక ముసలోళ్ళు వాళ్ళకి ఆవేశం ఆగది కావచ్చు కానీ పాపము ఆయనకు ఎవ్వరు లేరు, తల్లి లేదు, తండ్రి లేదు, ఎవ్వరు లేరు. అలాంటి అయినా నువ్వు తిడితే ఆయనకి ఎంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి మీతో వచ్చి చెప్పుకుంటా ఇట్లా బాధపడుతుండు. అవసరమా మా నానమ్మకు? అదే జున్ను, ఆమె అన్న మాటలకు నేను పట్టించుకోను, అవసరం లేదు పోని. కానీ నీకు ఒకటే చెప్తున్నా, నువ్వు ఇట్లా ఆమెను మాటలు పట్టించుకొని నా నుండి దూరం అయితే మాత్రం నేను చావడానికైనా సిద్ధం. నువ్వు ఏ రోజు నాకు దూరం అవుతావో అరే రోజు నేను చచ్చిపోతా. నాకు ఈ బతుకు అవసరం లేదు, నువ్వు లేని బతుకు. నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నా, నాకు నువ్వు కావాలంతే. నీకోసం చావడానికైనా దేనికైనా కూడా సిద్ధమే నేను. అయ్యో గట్లా అనకు నువ్వు. నేను నిన్నెందుకు వదిలిపెడతా? నీతోటి ఎందుకు మాట్లాడా? ప్లీజ్ నువ్వు అట్లా అనకు, చచ్చుడు గిచ్చుడు అని. నువ్వు నాతోటి ఉంటేనే నేను సంతోషంగా ఉంటా. ఏమో చెప్పలేం, ఆమె దూరం చేస్తే నా పరిస్థితి ఏంటి అంటున్నా. ఆమె దూరం చేసినా నేను దూరం కాను కదా. నా మీద లేనిపోని మాటలు చెప్పి, నా మీద లేని ఉన్నాయి అన్ని పుట్టించి చెప్పుతే అప్పుడు నువ్వు నాకు దూరం అయితే ఎట్లా? ఆమె మాటలు పట్టుకొని అదే భయం వచ్చింది నాకు. ఆమె ఎన్ని అన్నీ చెప్పని నేను అస్సలుగా నమ్మా. నాకు చెప్పకని చెప్తా. నేను మా డాడీతోటి మా మమ్మీతోటి మాట్లాడి మన పెళ్ళికి ఒప్పించుకుంటా. సురేష్ నువ్వు బాధపడకు ప్లీజ్, నువ్వు నన్ను బాధ పెట్టకు, నేను ఒప్పుకోను. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నీతోటే ఉండాలి. నేను నిన్ను తప్ప నేను ఎవరిని పెళ్ళి చేసుకోను. అది ఎందుకో నీకు కూడా తెలుసు. ఇంకా అర్థమై కూడా మళ్ళీ ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు?
అదే గాని ఏమో చెప్పుడు మాటల వల్ల చెడిపోతారేమో అని ఆయన బాగా బాధపడతాడు. పాపం ఆయనకు ఎవ్వరు లేరు కదా, ఇక నిన్నే అన్ని అనుకొని చూసుకొని నీతోటి ఇన్ని రోజులు సంతోషంగా ఉన్నాడు. ఇక మీ నాన్నమ్మ వచ్చి తిట్టేసరికి ఆయనకు కూడా ఒక్కటేసారి భయమైంది. అస్సలు కాని లతక్క, నాకు ఆయన అంటే ప్రాణం. ఆయనను విడిచి నేను కూడా ఉండలేకపోతున్నా తెలుసా. అంతగానం అడిక్ట్ అయిపోయిన ఆయనకి నేను. అదే గదే కానీ మీరిద్దరు మంచిగా ఉండి పెళ్లి చేసుకొని మంచిగా ఉంటే అయిపోతుంది. ఇక మాకు కూడా సంతోషమే. ఇక గిట్ల ఎవరికైనా గొడవలు అయితే భయం అవుతుంది మాకు కూడా. అవన్నీ ఏం జరిగాయి రాజన్న, మాకు మీరు ఉన్నారు కదా. మీ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వేదిట్టేసరికి పిల్లగానికి భయం తెచ్చుకున్నది, పుసుకున్న దూరం చేస్తుందేమో అని. అదేం చెయ్యది, అది చేసినా అది ఎన్ని చెప్పినా ఆ మాటలు నేను నమ్మా. సురేష్ ఇంకేంది, బాధపడక అసలే. ఏమో లతక్క, నాకు అంత భయమే అవుతుంది. భయపడకు, నేను ఉన్నా కదా నీకు. ఏమో ఏందో ఊకే. సురేష్ జున్నుకు అంత మంచిగా చెప్తాంది కదా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఇంకా? సరే సరే జున్ను, మా ఇంటికి పోదాంపా, నువ్వు వా, నీతోటి బాగా మాట్లాడాలి నేను. ఏంది మరి, మళ్ళీ ఇప్పుడు మీ ఇంటికి వచ్చింది అనుకో, నేను మళ్ళీ నాయనకనే వచ్చి పెద్ద లొల్లి చేస్తుంది. నేను వస్తుంది తర్వాత నీతో మాట్లాడనీకి. ఇప్పుడు ఆమె కోపం మీద ఉన్నది, ఆమె కొంచెం కోపం చల్లారని. నువ్వు రానిస్తుందో రానియదో మా ఇంటికి? అరే రానిస్తుంది, నువ్వేం ఆగం కాకు. లతక్క కొంచెం చెప్పుర్రు ఆయనకు. ఏం కత్తి సురేషు, బాధపడకు భయపడకు. నీతోటి మాట్లాడాలి, కొంచెం సైడ్కి రావా ప్లీజ్. పోజున్ను ఏమో మాట్లాడతారట, పో మాట్లాడరా పో. సరే లతక్క, పా పోదాంపా. ఓ రాజు, ఈ కథ ఎందుకు ఇట్లున్నది? ఓటు అనుకుంటూ ఓటు అవుతుంది కదా, పుష్కన మల్లక్క ఇట్లా ఈ ముచ్చట చెప్తుంది ఏంది? లత ఎంబడబడ్డాడు వీడు కొన్ని రోజులు, లతని కిడ్నాప్ చేసిండు, మళ్ళీ నీకెట్లా వీడు సోల్తాయిండు, కావాలనే మరి లత గిట్లా అంట పెట్టిందా నీకు అని మల్లక్కకు పెద్ద పెద్ద డౌట్లు వచ్చి జున్నుకి చెప్పి అంత అంగడంగడి ఏది కదా. ఏం చేస్తుందో ఏమో చూద్దాం, ఆగు. భయం ఎందుకు కానీ ఆయన నీ మీదకి ఎందుకు వస్తుంది? ఇప్పుడు నేనేం చెప్పినా నేను అమ్మ వాడు లేకుంటే నేను బతకలేనా అని అంటుంది కదా, అన్నప్పుడు మరి మంచిగానే ఉంటారు కావచ్చు. గదే గదే ఈ మల్లక్క ఏమనద్దు, నాకు అదే భయం అవుతుంది. ఏమనత్తి? వీళ్ళిద్దరు బాగానే ఒకరికొకరు బాగా మునిగిపోయారు కదా ప్రేమలా. ఇక మునిగిపోరా లత? ఇక రోజు ఇంటికి పోతుందట, మరి పొద్దున పోయి సాయంత్రం వస్తుందట. ఈ గ్యాప్లా బాగా క్లోజ్ అయినట్టున్నారు వాళ్ళు. ఈ మల్లక్కి ఆయనతో అందుకే డౌట్ వచ్చింది మల్లక్కకు. మరి ఈ పిల్ల కూడా రోజు పోవడం అవసరమా? వీడు రోజు రప్పించుకున్నాడు అవసరమా? ఓ 2 రోజులకో 3 రోజులకో ఒకసారి అట్లా రమ్మనంటే అయిపో కదా. ఇలా గడబడ్డ సంసారం అన్నట్టు అవసరం ఆగడబడ్డట్టు రోజు కలుసుకున్నాడు అవసరమా ఇల్లు? ఇక అంటేనేమో అన్నారంటారని సపడేకుంటానది ఇంకని. అవును రాజు, మరి ఏం రోగం వీళ్ళకు? ఉండలేకపోతుర్రు గిప్పడుసుంది హీ అవ్వ. గదే గదే గాని ఈ పోరి రోజాలు ఇంటికి పోకుండా అయిపో కదా. ఇక ఈ పిల్లకు ఉత్సాహమాక ఈ పిల్ల వేయింది, వానికి ఉబ్బాక వారు రమ్మన్నాడు. ఇప్పుడు మీదికి తెచ్చుకున్నారు. ఇక గట్టనే ఉంటది తీరేవు. అంతే గాని ఇప్పుడు ఏం జరుగుతుంది ఇంకా? ఏమో గదే, నాకు భయం పడైతాంది. అత ఆగో, మల్లక్కనే నచ్చింది, నా దగ్గరకు వచ్చింది కదా. అయ్యో, ఇప్పుడు నన్ను చూస్తే నువ్వు గీడెందుకున్నావని అంటది. పో నువ్వు వాళ్ళకి చెప్పి అటే ఉండి పోరి రూమ్ లా, ఇటు రాకు పో, నేను రమ్మనేదాకా. సరే. ఏమైందే పిలిస్తే సప్పుడు ఏవు? మల్లక్క చెవులైన పడతలేవా అనే పిలిస్తే? వామ్మో, గింత గరం అవుతాంది. నేనేదో ఆలోచించుకుంటా కూర్చున్న మల్లక్క. ఏమైంది గరం గరం మీద ఉన్నావు? ఏం లేదే, మా పొల్ల గిట్లా వచ్చిందా ఇటు మోకేయ్. ఏది రాలేదు కదా. రాలేదా? మరి ఏడవేంది పిల్ల? అయ్యో, ఎటు పోతుంది అన్నే ఉంటది కావచ్చు, చూడకపోయినావు మల్లక్క. ఏం చూసురు పాడైందే? ఈ పొల్ల రికా లేకుండా తిరుగుతాంది, మరి ఏందో ఏమో నాకైతే పిచ్చేలేస్తాంది. అవునా? ఓ ముచ్చట నీతోటి మాట్లాడేది ఉన్నదే, అది ఆ పొల్లతోటి మాట్లాడినాక నీతోటి మాట్లాడతా. ఏం ముచ్చట మల్లక్క, ఏమైంది? చెప్తా. ఆ పొల్లతోటి అయితే నేను మాట్లాడని, నీ దగ్గరికి పట్టుకొనే అత్తా పొల్లని గాని. అయ్యో, ఏమైంది మల్లక్క? ఏం లేదే, తర్వాత చెప్తా గాని. అయితే పొల్ల నీ దగ్గరికి రాలేదా? ఏది రాకపాయే. సరే ఏడుందో నేను పోతాను నావు జాడకు. సరే. ఊరు దేవుడు, ఆ పొల్లని నా దగ్గర పట్టుకొని వస్తానంటది. ఇదెక్కడి కథ పాడైందిరో దేవుడా, నాకు భయమే అవుతుంది కదా. ఆయనతో నా దగ్గర పట్టుకొని వచ్చి ఏమంటదో, వాడు దొరగాడు లత నిన్ను గట్ల వేయలేదా గిట్ల వేయలేదా ఈ పొల్లకి చెప్పు అని అంటది కావచ్చు. ఈ పొల్లకి నేను ఎట్లా చెప్పాలి? లతక్క నాకు ముందుగా నువ్వు చెప్పవా అని ఆ పొల్ల అంటది. చెప్పకపోతే అవునే లత చెప్పడానికి ఏమైతుందా అని మల్లక్క అంటది. నా బతికేం కావాలి మధ్యలా? దేవుడా, కసంటి ఏం జరగద్దు. ఓ రాజు, ఏమైంది? ఏం లేదు, మల్లక్క వచ్చి ఏందో మాట్లాడుతాంది.
ఎందుకు ఏమంటాంది? ఏమనుడు ఎక్కడిది? ఆ పొల్లాన్ని దగ్గరికి పట్టుకొచ్చి ఓ ముచ్చట మాట్లాడేది ఉన్నదే, ఆ పొల్లాన్ని పట్టుకొచ్చి మాట్లాడతా అని అంటాంది. ఏం ముచ్చట చెప్పు మల్లక్క అని అంటే, ఆ చెప్తే తర్వాత అంటాంది. అయ్యో అబ్బరాజు నాకు భయం అవుతుంది. ఎట్లా ఇప్పుడు పుష్కన మల్లక్క పొల్లం తీసుకొని వస్తుంది అనుకో, వచ్చినాక వాడు దొరగాడు నిన్ను గట్ట చేయలేదు ఆయలత అని మల్లక్క అంటది. అంటే నేను అవును అని అంటే జున్నుకి ఏమనిపిస్తుంది? ఆహా అన్ని తెలిసి కూడా నాకు ఎందుకు చెప్పలేదు తక్క అని జున్ను అనుకుంటది. ఆ చెప్పకపోతేనేమో ఏమైందే నువ్వు తెలిసి కూడా ఏం చెప్తలేవని మల్లక్క అంటది. మధ్యన నా పరిస్థితి ఏంది రాజు? ఏం లేదు, ఇద్దరు కలిసి నిన్ను డిమ్మడిమ్మ కుదుతారు ఇక. అయ్యో ఏంది గట్లా అంటావు? నీ లగ్గం అవుతుంది ఇక లత. అబ్బా అవుతుందా నిజంగానే? ఏ భయపడకు, నేను అట్టిగానే అంటానా కానీ ఏం కాదు, అంతగానే ఏం పోదు కానీ ఆగు. ఏమైంది? మాట్లాడుకుంటారా? ఇంకిలాగా అయిపోలేదా? మాట్లాడుతుర్రా లేకపోతే ఇంకేమైనా చేస్తారా? చూసిరాపో మరి ఏం చేస్తారో, వాళ్ళు ఏం మాట్లాడుకుంటుర్రో ఏం చేస్తారో నాకేమన్నా తెలుసా? నేనేమన్నా చూస్తానా? ఓ నీకైతే ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు. నీకు ఇంత టెన్షన్తో ఉంటే నువ్వు గట్ట నవ్వబడుతుంది. ఇక మరి నవ్వకపోతే ఏంది, నేను చూస్తే నవ్వత్తంది. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బోల్తా పడ్డావులే బుల్బుల్ రాణి. ఓ మాజారేతి మస్తు పాట పాడతాను. జున్ను ప్లీజ్ జున్ను, మీ నాన్న అమ్మ ఏం ముచ్చట్లు చెప్పినా అస్సలు నమ్మకు. ఎందుకనంటే చెడిపోవాలని చెప్పుతారు, విడిపోవాలని చెప్పుతారు. నీ కాళ్ళు ముక్త జున్ను, నువ్వైతే లేకుండా నేను బతకలేను. నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించుతాను, అర్థం చేసుకో బంగారం ప్లీజ్. నేను ఏది నమ్మా, నేను ఏది అని కాదు. నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడకు, పిచ్చి పిచ్చి వేయకు, అర్థమవుతుందా? అన్నీ టెన్షన్స్ పెట్టుకోకు. మేమేమన్నా అంటే చక్కగా మా ఇంటికి రా నువ్వు, అంతే. మీ అమ్మ మీ నాన్నతోటి మాట్లాడదాం ఫోన్ చేసి, మనం పెళ్ళి చేసుకుందాం అంతే. సరేరా నువ్వేం భయపడకు, నేనేం మారిపోను ఆమె మాటలు పట్టుకొని. అసలు ఆమె చెప్పే మాటలే నాకు చెప్పకు, వద్దు నేను ఇనా అని చెప్తా సరేనా? ఆమె దొట్టే చెప్తా అని నీ మీదొట్టు ఆమె చెప్పే మాటలు నేను అస్సలు నమ్మా, సరేనా? ఈ కాళ్ళు పట్టుకుంటున్న జున్ను, నన్నైతే విడిచిపెట్టకు. నిన్నిడిచి నేను బతకలేను, ఉండలేను. ప్లీజ్ నువ్వు నాకు దూరం అయినావనుకో, వాళ్ళ మాటలు పట్టుకొని అదే రోజు నా చావు చూస్తావు ఖచ్చితంగా. ఏ పిచ్చా, నీకు ఎందుకు ఎడతాన్నావు రా? ఏడవకు. నిజం జున్ను, నాకు మీ నాన్నమ్మ మాట్లాడిన మాటలకు మస్తు భయం అవుతుంది. ఆమె ఎన్నన్నా మాట్లాడుకొని నేను నమ్మా, నేను నిన్నుండి దూరంగా అని చెప్తున్నా కదా. నువ్వు ఏడవకు, ఇట్లా కాళ్ళు పట్టుకోకు, చేద్ది. నాకు నువ్వు తప్ప ఎవ్వరు లేరు జున్ను. అన్ని నువ్వే అనుకొని నేను ఈ ప్రేమలో నేను లీనమైపోయినా. మీ నాన్నమ్మన్న మాటలకు నువ్వు ఎక్కడ దూరం అవుతావో అని నాకు మస్తు భయం అవుతుంది జున్ను. నాకు అన్ని నువ్వే, అమ్మైనా నాన్నైనా భార్య అయినా ఏమైనా నాకు అన్ని నువ్వే జున్ను. నువ్వు లేకుండా నేను బతకలేను. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోకు. నీకోసం ఏదైనా చేస్తా, నా ప్రాణాన్నైనా అర్పిస్తా. ప్లీజ్ జున్ను, నిన్ను బంగారం లెక్క చూసుకుంటా. ఎవరి మాటలు పట్టించుకోకు, నన్ను దూరం చేసుకోకు. అయ్యో ఎందుకురా అంతగానే ఏడుస్తున్నావు? నిన్ను వదిలిపెట్టి నేను ఉంటానా చెప్పు? నేను అస్సలకి ఉండలేను, నిన్ను వదిలి నేను బతకలేను. నీకు బానిసనైపోయినా నేను కూడా. నువ్వు నాకు కావాలంతే. ఎవరు అద్దన్నా కూడా నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, నీతోటే ఉంటా సరేనా? నువ్వు ఏడవకు, నువ్వు బాధపడకు, నువ్వు భయపడకు, అర్థమవుతుందా? నేను రేపు పొద్దున వస్తా నీ దగ్గరికి, సరేనా? అన్నీ మాట్లాడతా. సరే ఖచ్చితంగా రాజు, నువ్వు ప్లీజ్. సరే సరే వస్తా, ఇక పోదాంపా. మళ్ళీ మా నాన్నమ్మ ఇది ఏడవేందో అని ఆగమవుతుంది, ప్లీజ్. సరే కానీ రేపు పొద్దునైతే ఖచ్చితంగా రా నా దగ్గరికి. వస్తా కానీ నువ్వు ఫస్ట్ ఏడుపు బంద్ చేస్తాను, నేను వస్తా. సరే సరే ఏడవైగా. సరే పదయిగా ఏడుపు బంద్ చేయి. మంచిగా ఉండు నువ్వు, అట్లుండకు. సరే ఇక పోరా మీ ఇంటికి. మీ నాన్నమ్మ మర్చిపోయింది ఆల్రెడీ. అవును అలా తక్క, ఏమని చెప్పినవు? రాలేదని చెప్పినా. పో ఇక పో. సరేలా తక్క, పోతాన్నా ఇక. ఏమైంది సురేష్, ఏమని చెప్పినావు? ఇక నేను చెప్పాల్సినవి చెప్పుకున్న రాజన్న. ఇక ఆమె కూడా నా మీద ఒట్టేసింది, ఎవరేం చెప్పినా నమ్మ అని. అవునా? అవును గాని ఏమో రాజన్న, చెప్పలేం, నాకైతే భయమే అవుతుంది. ఎందుకు తీ భయము? ఏ జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. ఆమెకు నీకు రాసి పెట్టుంటే పెళ్ళి అయితే తియ్యి, ఎందుకు అంత బాధపడుతున్నావు? వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలి. మళ్ళా ఎవరొచ్చి మమ్మల్ని విడగొట్టేది తెలియదు. చేసుకుందు తీయగా. సరే మరి ఇక నేను పోతా. మళ్ళా రేపు చెప్తా ఏం ముచ్చట అనేది. మరి అలా మళ్ళా ఏం మాట్లాడుతుందో ఆమెతోటి. పొద్దున జున్ను మా ఇంటికి రమ్మన్నా, వచ్చినాక మరి ఏం మాట్లాడుతుందో నేను చెప్తా మీకు. సరే సరే మెల్లవో మరి, ఇక నేను కూడా పోతా ఇంటికి. సరే రాజన్న. ఆగు, పెళ్లి చేసుకుంటారట ఇక తొందర. మరి చేసుకుంటే అయ్యిపోతుంది కదా ఊకే ఈ బాధల కంటే. చేసుకోకపోతే ఏం చేస్తారు కానీ. సరే రాజు, ఇక నువ్వు కూడా పోలేవు. మళ్ళా ఆయన రామా ఎటు వేయండి అని మా ఇంటికి వస్తే.
ఆగో ఇది కథ మంచిగా ఉన్నది గామిటి ఎందుకు వస్తుంది నీతోటి మాటనే మాట్లాడతలేదు ఆయే అలా నువ్వు మా ఇంటికి వచ్చిన వాళ్ళు మా ఇంటికి అల్లు అయితే నాకు పెద్ద తలకాయ నొప్పి. అయ్యో పోత తీయలేవు హీ అవ్వ పోకపోతే ఈయన్నే ఉంటానా ఏంది ఏంటిది? నువ్వు అన్నది ఇన్నది కరెక్టే గాని పోతానా దేవుడా ఈ కథకు మంచి సమాప్తం చెప్పు వాళ్ళ పెళ్లితోటే, అంతేగాని లొల్లిలు లోటారా అయ్యి అంత విడిపోయే కాడికి దేకు దేవుడా ప్లీజ్. ఈ కథ ఏటో అయిపోతుంది, నేను ఇంత ఇల్లు మొదలు పెట్టుకుందామంటే ఈ కథ ఏటో అయితలేదు కదా. ఈ అవ్వ ఏమండి ఇది ఎవరిని పిలుస్తారెవరు? ఎవరు మీరు? ఐఎమ్ డాలీ. నువ్వు డాల్ అయితే ఏంది, డూల్ అయితే నాకేంది? నన్నెందుకు పిలిచినావు? ఏం లేదు కానీ అయితే ఇక్కడ మా నాన్నమ్మ ఉంటుంది, మా నాన్నమ్మ వాళ్ళ చెల్లి ఉంటుంది, వాళ్ళ ఇల్లు తెలుసా అని. మీ నానమ్మెవలు, మీ నానమ్మోళ్ళ చెల్లెవలు నాకేం తెలుసు? మీది ఈ ఊరు కాదా ఏంది? నాకేం తెలుసు అని అంటున్నారు. ఓ మీరు మస్తున్నారు తెలుసా. మాది ఈ ఊరు కాదు. ఈ ఊరు కాకపోతే ఈ ఊర్లో ఎందుకున్నారు? అడక్క తినున్నాం. ఈ అవ్వ ఈ ప్రతి ఒక్కళ్ళు నాకే తలుగుతారేంది? ఎందుకు అసలు నీకు ఎవరు కావాలే? గటు ముందట్టుకోవాలన్న కనబడతా అడుగు. అయ్యో తెలియదా నీకు? మా నాన్నమ్మ పేరు పోషి పోషి అంటారు ఇక్కడ ఊర్లో. పోషా? ఏ పోషి తెలియదు నాకు, ఏ రాశి తెలియదు పో. అయ్యో ఎవ్వరు తెలియదా మీకు? అబ్బో దీని గాంకున్న ఎంటుకలు తాపకొకసారి చేతి పెట్టి ఏందో జేబులోసారి చేతి పెడతాంది, ఏందో ఎంటుకలు ఇట్లా అంటుంది వెనుకకు. అబ్బో రాగి భూషణం పెట్టుకోనంత. ఓకేలే, మీ పేరేంటి? నా పేరు బంటి. హాయ్ బంటి, మనమిద్దరం ఫ్రెండ్స్ ఇప్పటి నుండి, ఓకేనా? ఇదేంది అంత వింత వింత మనుషులే నాకు ఫ్రెండ్గా ఉంటామని అంటారు. ఒక్కళ్ళన్నా అందమైన అమ్మాయి అయినా లేకపోతే ఎవరైనా నన్ను ఎవరు దిగరు కానీ గిసుంటోళ్ళే నాతోటి మాట్లాడతారు. అంటే ఏందన్నట్టు ఇది కథ. నో ఫ్రెండ్స్, గో గో. ఓహో ఓకే ఓకే, ఐఎమ్ గోయింగ్. బట్ యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ బంటి. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ అట ఏం బ్యూటిఫుల్. అమ్మ అన్నమన్న తింటా పోయి. ఎవలయ్యా మీరు? నేనా గా నరసవ్వల్ల చిన్నవ్వ కొడుకును, నరసక్కకు తమ్మున్నైతా. అవునా, ఏ ఊరు నీది? నాదా మల్లడుగు. ఏ ఊరు? మల్లడుగు. ఊరిని అవ్వ అడిగిన కొద్ది మళ్ళీ అడుగంటాడు. ఏ ఊరు పిల్లగా? అరే ఓ తాత, మా ఊరు పేరే మల్లడిగే. ఓహో రామశంకర్, ఇక్కడ ఎవ్వరికి తెలియదా ఏంది మల్లడుగు? అయ్యో గట్లనా, మరి మళ్ళీ అడుగంటే ఊకెందుకు అడుగుమంటున్నావని నేను అనుకుంటున్నా. ఆ ఊరు పేరే అది. నీది ఈ ఊరేనా? ఏ కాదు, నేను ఈ ఊరికి చుట్టమై వచ్చిన. నీదే ఊరు? రేపు అడుగు. ఏంది రేపచ్చి నీ ఊరేందని అడగల్లా నేను? అరే రేపు అడుగంటే? రేపు నువ్వేడుంటావో నేనేడుంటానో. అయ్యో మా ఊరు పేరే రేపు అడుగు. అంతేనా? మాది మల్లడుగు, మీది రేపు అడుగు. ఓ అవ్వ గమ్మతున్నదే. అంతే కుసోబోయి జరసేపు. తిన్నావా మరి? తినలేదు ఇక తింటాను పోతున్నా. ఊరిని అవగీళ్ళెవరు? మేం కూసునే అడ్డకడ కూసున్నాడు కొత్తగా కనిపిస్తారు. ఎవలే మీరు? ఏమా మనుషులు కనిపిస్తలేమా నీకు? మనుషులని నాకు ఎరకలేదా ఏంది? నేను కొత్తగా చూస్తున్నా మిమ్మల్ని. ఏ ఊరు మీది? మాది మల్లడుగు. మల్లడగల్లా? ఏ ఊరు మీది? మల్లడుగు. బాబు ఈ పూరడు తీట పూరడు ఉన్నట్టున్నాడు. మీ ఊరే బాపు? మాది రేపడుగు. ఏంది రేపడుగు? ఇది ఎక్కడి కథ? మల్లడుగాని ఒకలంటారు, రేపడుగాని ఒకలంటారు. అవ్వో ఇల్లూరు నాకేంది, ఇల్లు ఎవరైతే నాకేంది? ఏమైందే గడి తిరిగినావు? కాదు, ఏ ఊరు అని అడిగితే మల్లడుగు రేపడుగు అని అడుగుతాండ్రు. అబ్బో మీరు భలే ఉన్నారు. అరే మా ఊర్లే అవే బాపు. ఏంటిది రేపడుగు మల్లడుగా? అవును. ఓ అబ్బో చిత్రమే ఉన్నాయి మీ ఊర్లేందో మీ కథలేందో. మారిగా ఎటువైంది పిల్ల? ఇంకా రాదు. ఏడవై మునిగి పాడైంది. పోతేలా తొల్లింటి కడలేదు, మళ్ళా వాని దగ్గరికి వేయిందా ఏంటి? పోతుంది, బాగా అలవాటైంది దానికి. ఎటువైనావు? నేనేటివేనా? కాదు లతోళ్ళింటికి పోయి చూసత్తిని, ఆడిడ చూత్తిని, ఏడలేవు, మళ్ళా వాని దగ్గరికి ఏమైనా అయింది? అయ్యో నానమ్మ నువ్వు వాడు గిడు అని అన్నకే చెప్తానా. అబ్బో బాగానే రేషం పొడుచుకొత్తంతి. నువ్వేమన్నా అనుకోగాని వాడు వీడైతే అనకు.
వాని గురించి తెలిస్తే నువ్వు వాని మీద థూ అంటావు. నేను చెప్పేది వింటావా అయినవా? నువ్వు నాకేం చెప్పకే. నీకు అన్నీ చెప్పుతా నేను. చెప్పాల్సిందే, నువ్వు తెలుసుకోవాల్సినవి బాగున్నాయి. అప్పుడు మాట్లాడు. వాడు కావాలా నీకెవరు కావాలా అని. అంటే సపడేకపోతావు. ఆగు. అద్దే నానమ్మ నాకేం చెప్పకు. ఇట్లా చెప్తే ఈ పిల్లినదిగా నర్సవ్వకి చెప్పి నర్సవ్వని పట్టుకొచ్చి దీనికి 2 తలిగించుకుంటే చెప్పమంట. అట్లయితే తింటది కావచ్చు. అదైతే మంచిగా చెప్తుంది. పోతా నర్సవ్వ కాడికి పోతా. నర్సవ్వ, ఓ నర్సవ్వ, ఏమైంది మల్లక్క? నీతోటో ముచ్చట చెప్పాలే. చెప్పు చెప్పు, దా ఇంత పదందా. ఆపా. ఇక దోస్తులు చూసిర్రాళ్ళ వీడియో. ఇక రేపు నేను పోయి నర్సవ్వకి ఏం చెప్తా, చెప్పినాక నర్సవ్వ ఏం చెప్తుంది, తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. వీడియో లేట్ అయినందుకు ఏమనుకోకండి. మీరు మంచిగా లైకులు కొడతలేరు. 3000 లైకులు రావాలనంటే అత్తలేవు కదా దోస్తులు. అందుకే మాకు కూడా బాధ అనిపిస్తుంది కొంచెం. అందుకే మనసు మంచిగా లేదు. ప్లీజ్ దోస్తులు 3000 లైకుల పైన రావాలి. వస్తే అప్పుడు మన సిరీస్ తొందరగా వస్తూ ఉంటాయి. మంచిగా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది స్టోరీ, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇక తర్వాత వీడియోలో ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో అయితే వస్తుంది. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే పెట్టుర్రి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు.